అందరికీ నమస్కారం. మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేటి అంశం చావో రేవో. ఆగస్టు 4 తారీఖు నుండి ఢిల్లీలో ఈపీఎస్ పెన్షనర్ల ఆఖరి పోరాటం. కార్మికుడంటే దేశానికి వెన్నెముక. తన కాళ్ళు రెక్కలే జాతి నిర్మాణానికి పెట్టుబడిగా దేశం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టి అహర్నిశలు చెమటోడిస్తేనే ప్రగతిని సాధించేది. పగలు రేయి పని చేస్తేనే పరిశ్రమలు అభివృద్ధిని చూసేది. కార్మికుడంటే కాగితం కాదు వ్రాసుకొని శాసించడానికి. కరడుగట్టిన కాలాన్నైనా ఆలాహలాన్నైనా తన శ్రమశక్తితో తన సర్వస్వాన్ని ధారపోసే స్వాప్నికుడు కార్మికుడు. కాలే కడుపులను కష్టించే చేతులు కారణం అడుగుతాయా? ఆకలని చెప్పలేని కళ్ళు పెదవులపై మండిపడతాయా? అర్ధాకలితోనైనా ఆశయం కోసం ఎంతటి అగాధాన్నైనా ఛేదించేది కార్మిక శక్తి. బురద నుండి బువ్వను తీసేది కార్మికుడే. వరద కానకట్ట కట్టి లోకానికి అన్నం పెట్టేది కార్మికుడే. అత్యున్నతమైన దేశ ఆర్థికాభివృద్ధికి ఆలంబనగా నిలిచి అమేయ శక్తిగా మలిచేది కార్మికుడి కష్టంతోటేనే. వెలుగులోనైనా చీకటిలోనైనా నిత్యం జాతి కోసం తపించే కార్మికుల జీవన గతులను దిగదార్చే చట్టాలను తిరగరాస్తూ మార్చే ఆలోచన కార్మికుల సమాధులపై ఆర్థిక విజయం అంటూ రంగులతో వాగ్దానాలు రాస్తారా? రాబోయే అధికారానికి పునాదులు వేస్తారా? ఈపీఎస్ పెన్షనర్ల ఆఖరి పోరాటం ఆగస్టు 3-4 తేదీలలో ఢిల్లీలో అశోక్ రావుత్ ఆధ్వర్యంలో చావో రేవో సమరం.